ప్రైమ్ టుడే న్యూస్. జమీందార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు భారీగా హాజరైన ఆర్యవైశ్యులు. ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలని, మే 13న జరిగే పోలింగ్ కి మీరందరూ కూడా ఓటింగ్ కి వచ్చి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని అన్నారు. మనం అక్కడ ఆర్యవైశ్యులను కోరుకుంటున్నాం. దయచేసి మనం వచ్చిన నరసరావుపేట ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని చేసిన పెద్దలు శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా ఉన్న గిరిని గారికి, వేదిక మీద అధికారులు మహారాజులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి విచ్చేసిన మహిళా పౌరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. ఇంకొక 5 రోజుల ఎన్నికలు ఉన్నాయి. మీ అందరి సహకారం కోరేదానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా బదమాష్ చేసుకొని సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద చాలా అపోహలు, రకరకాల ఇవి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు డబ్బులు వేసారంటే ఏదో కొంటారు, బట్టలు కొంటారా, పిల్లలకి ఏదైనా కొంటారా, చీరలు కొంటారా, లేదా చిన్న చిన్న కొంటారా, కానీ దాచుకునే మనస్తత్వం ఉండదు. ఎప్పుడు డబ్బు అనేది ఎకనామీలో మీకు తెలియదేం కాదు. ఈ చేయి నుంచి ఆ చేయికి, ఆ చేయి నుంచి ఆ చేయికి పోతేనే గ్రోత్ ఉంటుంది. ఒక డబ్బు అనేది నిలువుగా ఉంటే ఎప్పుడు గ్రోత్ ఉండదు. ఈరోజు మీరు తీసుకునే సర్క్యులేషన్ అన్నీ కూడా తీసుకుంటే అన్ని రకాలలో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అన్ని కూడా మార్పులు తీసుకుని ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు జగన్మోహన్ గారు. చాలా మంది అన్నారు, మొట్టమొదటి అందరినీ కూడా ఇక్కడ మహిళా తల్లిని కూడా ఆ కోణంలో చూడకుండా పెద్ద మనసు చేసుకొని, మంచి మనసు చేసుకొని సాయం చేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఎంపీగా నాతో పెద్దలు ఉపయోగం ఉండదు, కానీ నా వంతు తప్పకుండా మంచిగా చేస్తా, హాని మాత్రం చేయను. మీ ఎమ్మెల్యే గారితో కలిసి నాతో ఫలానా పని ఉంది, నాతో అవసరం ఉంటే తప్పకుండా సాయం చేస్తాను, మీకు అండగా ఉంటానని మాత్రం మీ అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నానన్న. మీ ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే టైంకి పిల్లూరాల్లో కూడా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం పెట్టారు. మొదలైంది అక్కడ. ఇక్కడ నుంచి నాకు ఏదైనా కూడా 40 నిమిషాలు పడుతుంది కాబట్టి అన్న అందరూ పెద్ద మనసు చేసుకోండి, వెళ్తున్నానని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా 2 చేతులు జోడించి శిరస్సు వచ్చి అడుగుతున్నాను. కాంగ్రెస్ మీద సాయం చేయండి, అక్కడ సాయం చేయమని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కూడా పేరు అడుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నానని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నాను.